క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై ఈ మహమ్మారి పంజా విసురుతుంది. రొమ్ము క్యాన్సర్ కేసులలో అత్యధిక శాతం వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తిస్తున్నారన్న విషయాన్ని తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ డేటా ఆధారంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్సిడి ఎపిడెమియాలజీ బెంగళూరు పరిశోధకులు దీన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలని ప్రఖ్యాత వైద్య పత్రిక ది లాన్సెట్ లో పబ్లిష్ అయింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలో మహిళలపై క్యాన్సర్ మహమ్మారి విరుచుకుపడుతుంది. రొమ్ము క్యాన్సర్ కేసుల్లో అత్యధికంగా వ్యాధి ముదిరిన తర్వాతే గుర్తించటం, అంతేకాదు ఇతర అవయవాలకు వ్యాప్తి చెందిన తర్వాతే గుర్తించే పరిస్థితి ఉందని పేర్కొంది. దీంతో చికిత్సతో పాటు కోలుకోవటం కష్టమవుతుంది అని చెబుతున్నారు. వ్యాధిని ఆలస్యంగా నిర్ధారించడంతో శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తిస్తున్న పరిస్థితి ఈ రిపోర్టు కళ్లకు కట్టినట్టుగా చేసింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి అంటే క్యాన్సర్ సమగ్ర స్క్రీనింగ్ ను పెంచడం ద్వారా ముప్పు తప్పించవచ్చు అన్న మాట వినిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ 50% వేగంగా, ఎన్జీఓ ఆసుపత్రుల్లో 68% అధిక వేగంగా జరుగుతున్నట్టుగా పేర్కొంది. దేశవ్యాప్తంగా 71 ఆసుపత్రుల నుంచి సుమారు 76,000కు పైగానే మహిళల డేటా విశ్లేషించారు. ఈ డేటా మొత్తం 2009 నుంచి 2020 మధ్య కాలం నాటిదిగా పేర్కొన్నారు. సుమారు 12.9% కేసుల్లో తొలిసారి క్యాన్సర్ నిర్ధారణ సమయంలోనే మెటాస్టాటిక్ దశలో ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో ఎక్కువగా ఎముకలకు క్యాన్సర్ వ్యాప్తి చెందుతున్నట్లుగా గుర్తించారు. భారత్ లో సాధారణంగా క్యాన్సర్ 40 ఏళ్ల వయసు దాటిన తర్వాతే నిర్ధారణ అవుతున్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో మహిళల విషయంలోనికి వస్తే పోస్ట్ మెనోపాజ్ మహిళలలో ముప్పు మరింతగా ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. మెడ దిగువ భాగంలో గడ్డలా ఉండటం, నొప్పి లేకుండా గుండ్రంగా ఉండడంతో పాటు నొప్పి లేదంటే అసౌకర్యంగా అనిపిస్తేనే మాత్రం డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరిగా పేర్కొంటున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులలో 23 లక్షల అయితే మరణించిన వారు 6-7 లక్షల మంది. 2050 నాటికి ఏటా కొత్తగా నమోదయ్యే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో 13 లక్షలుగా అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ సంబంధిత మరణాలలో 15.5% రొమ్ము క్యాన్సర్లే కావడం గమనార్హం. 40 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికి ఒక్కసారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రతి నెల స్వీయ పరీక్ష చేసుకోవడం ద్వారా ముప్పును ముందు గుర్తించే వీలు ఉంటుంది. రొమ్ములను చేతులతో ఎవరికి వారే చేతులతోటి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. రొమ్ముల్లో ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా అన్నది చూసుకోవాలి. ఒకవేళ గడ్డలు ఉన్నట్లు గుర్తించినప్పుడు నొప్పి లేదని తేలికగా తీసుకోకూడదు. వైద్యుని సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ చనుములను నుంచి రక్తం కారణంగా చాలా సీరియస్ అంశం. చనుములలోని చుట్టూ చర్మం షేప్ లో మార్పు, అవి కూడా ఒక పక్కకు వంగినట్లుగా అనిపించడం లాంటివి చిన్న చిన్న మార్పుల్ని తరచూ చెక్ చేసుకోవడం ద్వారా గుర్తించవచ్చు.